तांडूर एमएलसी कैंप ऑफिस में टीआरएस पार्टी को बीआरएस पार्टी में तब्दील किए जाने के जिम्मन में साबिक वजीर व रुकन कानून साज कौंसिल पटनम महेंद्र रेड्डी की क़यादत में एक अजीम शान जश्न मनाया गया। इस मौके पर मिठाई तकसीम की गई। तकरीब में सीनियर कायदीन कर्नम पुरुषोत्तम राव, पीएससीएस चेयरमैन रवि गौड़, ताटेपल्ली पीएससीएस चेयरमैन लक्ष्मा रेड्डी, म्युनिसिपल चेयरपर्सन ताती कोंडा, स्वप्ना, साबिक टाउन सदर अब्दुल रऊफ, काउंसलर्स मन्नापुरम रामू, वेंकन्ना गौड़, बी रवि, राजू को कॉप्शन मेंबरान अब्दुल कवी, साबिक काउंसलर और दीगर ने बड़ी तादाद में शिरकत की। కేంద్ర పార్టీగా ప్రకటించడం చాలా అభినందించినటువంటి విషయం। అలాగే మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే పేద ప్రజల్ని వాళ్ళని ఎలా పీడించుకొని ఎలా తింటుందో అన్నటువంటి విషయాన్ని రోజు చూస్తూనే ఉన్నాం। డీజిల్ రేట్స్ కానీ, పెట్రోల్ రేట్స్ కానీ, గ్యాస్ కానీ, అలాగే మన రైతులు పండించిన పంటల విషయంలోనే కానీ ప్రతి ఒక్క విషయంలో మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ, పేదరికంలో ఉన్న ప్రజలందరూ ఎన్నో రకాలుగా కష్టాలు అనుభవిస్తున్నారు। వీటన్నిటిని అరికట్టడానికి టీఆర్ఎస్ భవన్లో 1:19 కరెక్ట్గా 1:19 టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టి మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీ చైర్మన్ అందరూ పాల్గొని దాన్ని తీర్మానం చేసి, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక కూడా రావడం కూడా జరిగింది, చెన్నై నుంచి ఎంపీలు రావడం జరిగింది। అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ భారత్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీని మరి బీఆర్ఎస్ పార్టీగా స్థాపించినాడో దానికి పెద్ద పెద్ద ప్రముఖులంతా కూడా రావడం కూడా జరిగింది। మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 1:19 స్టార్ట్ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో